ప్రైజ్ ద లార్డ్. ఈ మే నెల నిమిత్తమై కొన్ని ఆశీర్వాదాలు మీ జీవితం పైన విడుదల చేయాలని ఆశపడుతూ ఉన్నాను. 126వ కీర్తన మొదటి 2 వచనాలు. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండియుండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొందురు. మీ జీవితంలో మీరు నవ్వే సమయం ఆసన్నమైనది. మీ జీవితంలో ఇప్పటి వరకు దుఃఖం కలిగించినది గాలికి పొట్టు ఎగిరిపోనట్లు ఎగిరిపోవచ్చు ఉన్నది. మీ విడుదల సమయం ఆసన్నమైనది యేసు నామంలో. ఇకపై సాక్ష్యముల వెంబడి సాక్ష్యములు మీరు చెప్పబోతూ ఉన్నారు. నిర్గమకాండం 14వ అధ్యాయం 13-14 వచనాలు. నేడు మీరు చూచిన ఐగుప్తీయులను ఇక మరి ఎన్నటికిని చూడరు యేసు నామంలో. దేవుని ప్రజల నిమిత్తమై ఈ నెల తెరవబడునుగాక. ఇప్పటి వరకు దూరం నుండి మీ కన్నులు చూస్తూ వేటినైతే మీ హస్తము తాకలేకపోయినదో వాటిని ఈ నెలలో మీరు స్వతంత్రించుకొందురుగాక. మీరు పొందుకొనిన విజయం బట్టి మీ నోటి నిండా నవ్వుండునుగాక. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక యేసు నామంలో. ఏ సహాయము చేసే వ్యక్తులు లేక నా జీవితంలో ఎలా వర్ధిల్లగలను అనుకుంటూ ఉన్నారో సర్వోన్నతుని శక్తి మిమ్మును కమ్ముకొనుగాక. మనుషుల దయ దేవుని దయలో మీరు వర్ధిల్లుదురుగాక. మీరు ప్రారంభించిన కార్యం ముగింపు వరకు కొనసాగునుగాక యేసు నామంలో. మీ చేతి పనుల ఫలం మీరు అనుభవించుదురుగాక. సంపూర్ణ ఆరోగ్యం అనుభవించుదురుగాక. శారీరకంగాను మానసికంగాను ఆర్థికంగాను మీరు వర్ధిల్లుదురుగాక. మీరు తృణీకరించబడిన స్థలములో మనుషులు మిమ్మల్ని వెదకుకుంటూ వచ్చుదురుగాక. బహుమతులు తీసుకొని మిమ్మల్ని చేరుదురుగాక. మీరు ఘనపరచబడుదురుగాక. 121వ కీర్తన 6వ వచనం. పగలు ఎండ దెబ్బైనను మీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనం. వారిని తోడుకొని పోవచ్చు నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పికైనను కలుగదు, ఎండమావులైనను ఎండైనను వారికి తగులదు. జనవరి నెల నుండి ఏప్రిల్ వరకు వేటి కోసమైతే మీరు ఎదురు చూస్తూ పొందలేకపోయారో ఈ మే నెల నంబర్ 5 గ్రేస్ ఆయన కృప ద్వారా ఈ నెలలో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాల ప్రకారం మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా పొందుకొందుముగాక యేసు నామంలో. ఆయన తన కృపను బట్టి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొనుగాక. ఆయన మీ జీవితంలో తన కృప ఆజ్ఞాపించునుగాక. ఈ మే నెలలో అనేకమైన సాక్ష్యములు మీరు పొందుకొందురుగాక. సాక్ష్యములతో ఈ నెల ముగించబడునుగాక. మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.